ఫ్రెండ్స్, ఈరోజు మనం సగ్గుబియ్యం టిక్కీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను 1 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. వాటిని ఒక బౌల్లో వేసుకొని అందులో 1 కప్పు వాటర్ని వేసుకోవాలి. వీటిని గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం 4 ఉడికించిన బంగాళదుంపల్ని తీసుకోవాలి. వీటిని ఈ విధంగా తురుముకోవాలి. ఇప్పుడు నేను 1/2 కప్పు పల్లీలను వేయించి తీసుకున్నాను. వీటి పై పొట్టును తీసేశాను. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకున్నాను. అలాగే ఇక్కడ మన సగ్గుబియ్యం కూడా బాగా నానాయి. ఇప్పుడు వీటిని మనం తురుముకున్న బంగాళదుంప మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పొడి చేసి పెట్టుకున్న ఈ పల్లీల పొడిని వేసుకోవాలి. దీనిలో ఈ పల్లీల పొడి వేసుకోవడం వల్ల దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే ఇందులో 3 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న 1 ఇంచు అల్లం ముక్క, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ రాక్ సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి వీటినన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా దీన్ని కలుపుతూ దీని బ్యాటర్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు చేతులకు కొంచెం ఆయిల్ రాసుకొని ఇందులో నుండి కొద్ది కొద్దిగా బ్యాటర్ని తీసుకొని దాన్ని ఈ విధంగా టిక్కీ షేప్లో తయారు చేసుకోవాలి. వీటిని ఈ విధంగా కొంచెం లావుగా చేసుకోవాలి. మీరు చేతికి ఆయిల్ రాసుకున్నా కూడా ఒకవేళ మీకు ఈ బ్యాటర్ చేతులకు అంటుకుంటే కనుక ఈ పిండిని అరగంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచండి. బ్యాటర్ మొత్తాన్ని ఈ విధంగా టిక్కీ షేప్లో తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని దాన్ని వేడి చేసుకున్నాను. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం తయారు చేసుకున్న ఈ టిక్కీలని ఈ విధంగా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ టిక్కీలను ఆయిల్లో వేసిన తర్వాత 2 నిమిషాల వరకు వీటిని మనం కదపకుండా అలాగే వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత వీటిని మనం నెమ్మదిగా మరోవైపు తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ 2 వైపులా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. వీటి స్ట్రక్చర్ ఎంత బాగా వచ్చిందో చూశారు కదా. దీంతో మన సగ్గుబియ్యం టిక్కీ రెడీ అయినట్లే. ఫ్రెండ్స్, వీటిని మీరు కూడా ట్రై చేసి ఇవి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసి తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.